యేసుక్రీస్తు నామములో వందనాలండి. వాక్యపట్నం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24 నుంచి 29 వచనాలు చదువుకుందాం. 5వ అధ్యాయము 24 నుంచి 29 వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మృతులు దేవుని కుమారుని చెప్పని విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడు వచ్చుచున్నది, దానిని వినువారు జీవింతురు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తానంతట తానే జీవం గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడు తానంతట తానే జీవం గలవాడై ఉన్నటకు కుమారుని అధికారము అనుగ్రహించాను. మరియు ఆయన మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించాను. దీనికి ఆశ్చర్యపడదు. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలము సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేది. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు వారి నామంలో చేరువచ్చినటువంటి ప్రియులైన మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనములు సమర్పిస్తున్నామండి. మనము మృతుల పునరుద్ధానము అనే ఒక అంశాన్ని ఆలోచన చేస్తున్నాం. రానున్న దినాల్లో ఎస్కటాలజీ అనే ఒక అంశాన్ని నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అంటే యుగాంత శాస్త్రము. మనం చూస్తున్నటువంటి కంటకు కనపడేది ఏది కూడా స్థిరమైనది కాదు. ఒక రోజుకి దీన్ని అంతటి కూడా ముగింపు ఉంది. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. కాబట్టి మనం చూసే ఈ ప్రకృతి అంతా కూడా ఒక రోజు ముగించబడుతుందని బైబిల్ మాట్లాడుతుంది. దాన్ని యుగాంత శాస్త్రం అని అన్నాడు. దానికి సంబంధించి లోకంలో పలు రకాల వ్యాఖ్యలు ఉన్నాయి. మతాల్లో పలు రకాల విశ్వాసాలు ఉన్నాయి. మత శాఖల్లో పలు రకాల విశ్వాసాలు ఉన్నాయి. బైబిల్లో దానికి సంబంధించిన వాస్తవాలు ఏంటో మనం ఆలోచన చేయబోతాం. దాన్ని చేసే ముందు మరణాంతర జీవితానికి సంబంధించి ఒక బేసిక్ పాయింట్ ఉంది, మృతుల పునరుద్ధానం అనేది. దాన్ని మనం స్టడీ చేస్తున్నాం. పోయిన వారం అంత ముందు వారు ఏం చేసామంటే పునరుద్ధానం అంటే ఏమిటి అనే విషయాన్ని చూసాం. తర్వాత పాత నిబంధనలో పునరుద్ధానం యొక్క ఛాయారూపకమైనటువంటి సందేశాన్ని మనం ఆలోచన చేసాం. పోయిన వారము మరణాంతర జీవితానికి ఎలా సిద్ధపడాలనే విషయం మాట్లాడారని విన్నాను. అయితే ఈ వారము నేను మాట్లాడదాని కంటిన్యూషన్లో 3వ పాయింట్ నుంచి మనం ఆలోచన చేయబోతాం. దీంట్లో 3వ విషయం ఏంటంటే కొత్త నిబంధనలో పునరుద్ధాన సమాచారం. ఇది యేసుప్రభువు వారు బోధించారు, అపోస్తలులు బోధించారు. తర్వాత అపోస్తలుడైన పౌలు బోధనలో కూడా పునరుద్ధానం ఉంది, పేతురు బోధనలో పునరుద్ధానం ఉంది. అంటే వీరిద్దరూ ప్రధానంగా కనిపిస్తారు మనకి. ప్రభువు తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత సర్వలోకానికి వెళ్ళి ఈ సమాచారం అందించండి అని చెప్పినప్పుడు ప్రధానంగా అపోస్తుల కార్యం మనం చదివితే ఆ పనిని వాళ్ళు జరిగించినట్టుగా అపోస్తుల కార్యం మనకు తెలియజేస్తుంది. అందులో 12వ అధ్యాయం వరకు పేతురు యొక్క ఆధ్వర్యంలోనే ఈ పునరుద్ధాన సమాచారం యెరూషలేము, యూదయ, సమరయ ప్రాంతాల్లో ప్రచురించబడింది. 13 నుంచి 28 అధ్యాయాలు చదివినప్పుడు ఈ పునరుద్ధాన సమాచారాన్ని అన్యజనుల మధ్యకి విస్తరింపజేయటం జరిగింది. దానికి పౌలు గారి యొక్క ఆధ్వర్యంలో ఎక్కువగా జరిగినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. సో ఈ భాగాన్ని మనం కేర్ఫుల్గా స్టడీ చేసినప్పుడు పేతురు, పౌలు కూడా ఈ విషయాన్ని మాట్లాడినట్టుగా అపోస్తల కార్య గ్రంథం మనకి నేర్పిస్తుంది. మొదటగా ప్రభువైన యేసు యొక్క బోధనలో ఏముందనేది మనం ఆల్రెడీ యోహాను సువార్త 5వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఆలోచన చేశాం. ఒకసారి మీ దగ్గర ఉన్న గ్రంథాలు తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 24వ వచనం నుంచి చదివితే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది.
దాని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మృతులు దేవుని కుమారుని శబ్దం వినే గడి వస్తుందన్నాడు. తండ్రి ఎలాగో తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉన్నటకు కుమారునికి అధికారం అనుగ్రహించాడు. మరియు ఆయన మనుష్య కుమారుడు గనక తీర్పు తెచ్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించాడు. దీనికి ఆశ్చర్యపడుకుని ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు సమాధుల్లో ఉన్న వారందరూ, ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చారు. అంటే ఓ టైం అనేది నిర్ణయించాడని, ఆ టైంలో సమాధుల్లో ఉన్న వారందరూ లేపబడతారని, బయటికి వస్తారని ఈ పదాలు ఇక్కడ మనం చదువుతాం. అంటే ఏం నేర్పిస్తుంది అదనంటే మనిషికి మరణం ముగింపు కాదు, సమాధిలోకి వెళ్ళిన తర్వాత ఇంకేమీ లేదు అనేది నిజం కాదు, అబద్ధం. నిజమేంటి మరి అంటే మరణం తర్వాత కూడా మరో జీవితం ఉంది. మరణం తర్వాత మరో జీవితం ఉంది అనటానికి గొప్ప ఆధారం యేసుప్రభు యొక్క పునరుద్ధానం. గతంలో నేను మాట్లాడాను, మీరు విన్నారు ఆ విషయాన్ని. యేసును లేపి ఈ ప్రపంచానికి గొప్ప ఆధారం దేవుడు కలుగజేసినట్టుగా బైబిల్ మనకి నేర్పిస్తున్నటువంటి సత్యం. యేసుప్రభు వారు లేపబడింది నిజమైతే మనం లేపబడతామనేది కూడా నిజమే. ఒకవేళ మనం లేపబడతామనేది నిజం కాకపోతే యేసుప్రభు లేపబడింది కూడా నిజం కాదు. ఇంకా కొంచెం ఏం మాట్లాడాడంటే పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, మేము చేసే ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. అసలు మనం ఇలా కూడుకోవడం కూడా వ్యర్థమే. అదే లేకపోతే, అసలు మరణాంతర జీవితమే లేకపోతే, ప్రభు పునరుద్ధానుడు కాకపోతే, మనం కూడా పునరుద్ధానులు కాకపోతే, మరణం తర్వాత మరో జీవితం లేకపోతే భక్తికి అర్థం లేదు, భక్తికి ప్రయోజనం లేదు. ఇదంతా కూడా ఒక వ్యర్థమైన కార్యక్రమం, అర్థవంతమైన కార్యక్రమం అయి ఉండదు అని పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చక్కగా వివరించారు. సో మనం ఒక స్ట్రాంగ్గా నమ్మాల్సింది ఏంటంటే, భక్తి భౌతిక జీవితానికి ప్రయోజనం కోరేది కాదు. భౌతిక జీవితానికి కష్టపడాలి. భౌతిక జీవితంలో ప్రయోజనం పొందాలంటే ప్రతివాడు కష్టపడాలి. ఆది మానవుడికి చెమటోర్చి సంపాదించిన ఆహారం భుజించాలని ఆదేశించాడు దేవుడు. ఆఖరి మానవుడి వరకు అదే సిస్టమ్, అందులో ఏ మార్పులు లేవు. కాలం మారుద్దు కానీ మనిషిలో దేవుని యొక్క ఆజ్ఞ అదే. నువ్వు ఆకలి అవుతుంది నీకు, అందరిలాగే. భోజనం చేయడానికి నీకు అర్హత ఏంటంటే పని చేయాలి. పని పాట చేయని వారు భోజనం చేయకూడదని దేవుడు ఆదేశించాడు. మొదటి మానవుడే కష్టపడి భోజనం చేయాలని ఆదేశించాడు. కాబట్టి కష్టపడితే నీ కామన్ నీడ్స్ అనేవి ఆటోమేటిక్గా సాల్వ్ అవుతాయి, అవి పరిష్కారం అవుతాయి. ఇంకా క్రైస్తవులకు ఉన్నటువంటి అడిషనల్ కమాండ్మెంట్స్ ఏంటంటే, అక్కర గలవని సహాయం చేయటకు తమ చేతులతో కష్టపడుతూ మంచి పని చేయాలన్నాడు. అంటే వాళ్ళ అవసరాల కోసమే కాకుండా అక్కర గలవానికి అంటే వృద్ధాప్యులు ఉన్నవారు కావచ్చు, లేకపోతే అంగవైకల్యం కలిగిన వారు కావచ్చు, లేకపోతే ఏదన్నా అనారోగ్యం పాలైన వారు కావచ్చు, లేదా దిక్కులేని పిల్లలు కావచ్చు, ఇంకా స్వార్థ నిమిత్తం ప్రయాసపడేవారు కావచ్చు, సంథింగ్ ఎవరైనా కావచ్చు, వారికి కూడా సహాయం చేయడానికి కష్టపడాలనేది అడిషనల్ కమాండ్మెంట్స్ ఫర్ ద యూనివర్సల్ క్రిస్టియన్స్. సార్వత్రిక క్రైస్తవులకి దేవుడిచ్చిన సార్వత్రికమైన ఆజ్ఞ ఏంటంటే, మీ అవసరాల కోసం మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న వారి యొక్క అక్కరగల వారి సహాయం చేయడానికి కూడా మీరు కష్టపడాలండి. బైబిల్లో కనీసం అర్థమైన వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడకుండా ఉండరు. అసలు వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడకుండా దేవర్సు తిరుగుతున్నాడంటే వాడికి అసలు బైబిల్ ఏం అర్థం కాల, ఆ స్త్రీకి బైబిల్ ఏం అర్థం కాల. సామెతల గ్రంథం 31 రాస్తూ పని చేయకుండా భోజనం చేయదంట గుణవతి అయిన స్త్రీ. గుణవతి అయిన స్త్రీకి ఉండే గుణాలు ఏంటో తెలుసా, గుణలక్షణాలు ఏంటో తెలుసా? పని చేయకుండా భోజనం చేయగలట. మీరు గుణవతులైతే పని చేసి భోజనం చేయాలి. అప్పుడు మాకు అంత గుణం లేదు అందరూ అని అంటే అది వేరే సంగతి. అర్థమైందా? కామన్ కమాండ్మెంట్స్ ఇవి కామన్ పీపుల్కి. ఇది కేవలం క్రైస్తవులకి, ఇస్రాయేల్కే కాదు, యూనివర్సల్ పీపుల్కి, యూనివర్సల్ గాడ్, వన్ అండ్ ఓన్లీ ట్రూ గాడ్. కామన్ కమాండ్మెంట్స్ అండి.
ఒకే ఒక సత్యదేవుడు ప్రపంచానికి ఉన్నాడు. ఆయన సృష్టించిన ప్రజలందరికీ ఆయన ఇచ్చినటువంటి సందేశం అది, ఆజ్ఞలు అవి. కాబట్టి అవి తీర్చుకోవడానికి భక్తి అవసరంలా. భక్తి లేని వాడు బతకట్లేదా, భోజనం చేయట్లేదా, బట్టలు కుట్టించుకోవట్లేదా, ఇల్లు కట్టించుకోవట్లేదా, వాహనాలు కొనుగోలు చేయట్లేదా? భక్తి ఉంటేనే చేస్తున్నారా? ఆఖరికి నాస్తికుడైనటువంటి డాక్టర్ జి సమరం గారు పెద్ద చదువులు చదవలేదా? ఫేమస్ డాక్టర్ అవ్వలేదా? తెలుసా మీకు డాక్టర్ జి సమరం గారు? విజయవాడే, ఎక్కడో కాదు ఆయన, విజయవాడే. ఆ సమరం గారు హాస్పిటల్ ఎదురుగా మా సత్యనారాయణ గారు కొన్ని సంవత్సరాల పాటు న్యూడిల్స్ బండి నడిపించారు. మీకు గుర్తుందా? రైట్. అంటే ఆయన ఒక నాస్తికుడు. బేసికల్లీ ఆయన ఏమి నమ్ముతాడంటే దేవుడు లేడు అని నమ్ముతాడు. అంటే దేవుడు లేడు అనేవాడు కూడా బ్రహ్మాండంగా బతుకుతున్నాడు. భౌతికమైన అవసరాల కోసం దేవుడు ఉన్నాడని నమ్మాల్సిన అవసరం కూడా లేదు. సత్యదేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు. అబద్ధ దేవుడిని నమ్మినా బ్రహ్మాండంగా ఉంటారు వాళ్ళు. లేరా? అబద్ధ దేవుడిని నమ్మిన వాళ్ళు బ్రహ్మాండంగా లేరా? ఉన్నారు కదా, మన కళ్ళ ముందు కనపడతలేదా? వాస్తవాలు కదా అవి, అవాస్తవాలా? సో వాటి కోసం అయితే మనం నమ్మాల్సిన లేదు. కానీ మన నిత్యత్వం అనేది ఒకటి ఉంది, మరణాంతర జీవితం అనేది ఒకటి ఉంది. దేవుడు యేసుప్రభువుని లేపాడు, మనల్ని కూడా లేపుతాడు అనేది ఒక కామన్ హోప్ అనేది మనకుంది. ఆ హోపే మన భక్తి పట్ల సరైనటువంటి భావన కల్పిస్తుంది. కాబట్టి దాన్ని మనం ఎప్పుడు విస్మరించకూడదు. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే, ఒక రోజు వస్తే ఖచ్చితంగా సమాధిలో ఉన్న వారు లేస్తారు అన్నాడు. అయితే ఆ రోజు బెనిఫిట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి అన్నాడు. నేను ఆఖరిలో మాట్లాడతాను. అంటే మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి లేపబడతారన్నాడు. అంటే తీర్పు అనేది ఒకటి ఉంది. ఇక్కడ నువ్వు తల్లిదండ్రుల మాట వింటావా వినవా అనేది, భర్త మాట వింటుందా వినవా. ఇప్పుడు భర్త అయితే అతను నిన్ను ఏళ్తాడు అన్నాడు. లేదు నేనే ఏళ్తానంటే అది నీ ఇష్టం, అది వేరే సంగతి. భర్తకి భార్యకి ఏం చెప్పాడంటే, భార్యతో ఇద్దరు పాపం చేసిన రోజు ఏమన్నాడు, ఆవిడ నిన్ను ఏలుతుంది అని ఆదాం తల్ల, అతడు నిన్ను ఏళ్తాడు. దేవుడు చెప్తే చెప్పొచ్చు, కానీ నేనైతే మా ఇంట్లో నేనే ఏళ్తా మా ఆయన అంటే అది వేరే సంగతి. లేదు దేవుడు చెప్పాడంటే ఆయనే ఏలాలి, ఆయన ఏలుబడి నేను లోబడాలి. పిల్లలారా తల్లిదండ్రులకి విధేయులైనడు అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పాడు, కానీ నేను అస్సలు మా అమ్మ మా నాన్న మాట వినను అని అన్నావు అనుకో, అది నీ ఇష్టం. అది ఈ జరిగించే దేవంతో జరిగించే క్రియలు, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే ఒక రోజు తీర్పు ఉంది. అన్ని దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు. ఇక్కడైతే ఎవరినైనా మనం ఎదిరించవచ్చు, పొగరు పట్టి ఏదైనా మాట్లాడవచ్చు. కానీ అక్కడ తరగరేయటాలు కానీ పొగరు పట్టి మాట్లాడాలి సోది కప్పులు ఏమి ఉండవు. అక్కడ నెట్టేయమని అంటాడు అంతే. స్క్రాప్ని ఎలా నెట్టేస్తారో అలా నెట్టేయమని అంటారు. అక్కడ పొగరుపోతు సమాధానాలు చెప్పే ఛాన్సెస్ కూడా ఉండవు. ఒకరోజు తీర్పు ఉంది. మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే రోజు ఒకటి ఉందనే విషయాన్ని మనం గ్రహించాలి. అది మనం తర్వాత చూద్దాం. 11వ అధ్యాయం ఒకసారి అండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 25-26 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు చదువుతున్నాను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభా, నీవు లోకముకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తుని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఈయన ఒక మాట చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోడు, చనిపోయినా మళ్ళా బతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు అన్నాడు. ఏంటి అసలు దీని అర్థం? ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోడా? నిజమేనా? అబద్ధం చెప్తున్నాడు, నిజం చెప్తున్నాడు యేసు ప్రభు? అబద్ధాలు చెప్పడు ఆయన. ఎందుకని? సత్యమును గురించి సాక్ష్యం ఇయటానికి పుట్టాడు, అందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చానన్నాడు. మరి అలా దానికోసం పుట్టి ఇది ఎట్ట చేస్తాడు ఆయన? అబద్ధాలు ఎట్ట చెప్తాడు? నిజమే చెప్పాడు. ఆయన ఎందుకు బ్రతికిన విశ్వాసం ఉంచిన వారు చనిపోరు అన్నాడు. ఒకవేళ చనిపోయినా తిరిగి బ్రతుకుతారు. బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచేవాడు ఇకన్నిటికీ చనిపోడు. ఒకటి చనిపోవాడు, రెండు చనిపోయిన బ్రతుకుతాడు. చనిపోయి బ్రతికిన వాడు ఇకన్నిటికీ చనిపోడు. ఈ పదాల యొక్క అర్థం ఏంటి? అసలు జరుగుద్దా అసలు ఎక్కడైనా ప్రపంచంలో? ఇతర మతస్థులకు ఉన్నటువంటి ఒక ప్రశ్నలో ఒక ప్రశ్న ఇది. నీ ప్రభువే చెప్తున్నాడు ఆయన దగ్గర విశ్వాసం ఉంచేవారు చనిపోరని, నీ ప్రభువే చెప్తున్నారు చనిపోయినా తిరిగి బ్రతుకుతానని, నీ ప్రభువే చెప్తున్నాడు బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచేవాడికి అన్నిటికీ
చనిపోడని. మీరు ఎందుకు చనిపోతున్నారు? ప్రభునందు ఎందుకు నిద్రిస్తున్నారు? మీ సమాధుల మీద ప్రభునందు నిద్రిస్తున్నారని ఎందుకు రాస్తున్నారు? మీ సమాధులు ఎవరు రాయి మీద చూసినా అదే ఉంటుందిగా, ప్రభునందు నిద్రించినని. క్రైస్తవ శ్మశాన వాటికలో ఉంటాయి. అక్కడికి వెళ్తే ఏం కనపడుద్ది? సమాధుల మీద ఏముంటుంది? ప్రభునందు నిద్రించినని అంటుందా? అది చనిపోయారని రాస్తున్నారా? ప్రభునందు మృతులు ధన్యులు అని రాస్తున్నారా? మృతునందారు అని రాస్తున్నారా? ఇంకా డైరెక్ట్గా పలానా ఆయన ప్రభునందు నిద్రించను, ప్రభునందు మృతి పొందను అని రాస్తున్నారా? ఏంటి ఇక్కడ ఈ మిస్టరీ? ఆయన చెప్పింది ఏంటి, మీకు చేసేది ఇక్కడ జరిగేది ఏంటి? ఇది ఎలా నమ్మాలి బైబిల్ అని కామన్గా ఒక డౌట్ రైజ్ ఉంది. మీకు కూడా వచ్చిందా? ఇంత ముందు రాపని కనీసం ఇప్పుడు నేను మాట్లాడినప్పుడైనా వచ్చిందా? ఆయన 3 విషయాలు చెప్పాడండి. మళ్ళీ ఒకసారి చదువుతున్నా చూడండి, 11, 25, 26. అందుకే యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచాడు ఇక్కడికి చనిపోయాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకుతాడు అన్నాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచాడు ఇక్కడికి చనిపోయాడు అన్నాడు. ఇప్పుడు మీరు ఎందుకు చనిపోతున్నారని అడుగుతున్నారు. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచలేదా మీరు? అసలు మీరు విశ్వాసం ఉంచకుండా మమ్మల్ని విశ్వాసం ఉంచమంటే ఏం బాగుంది? అంతే కదా. ప్రభువును నమ్మండి, ప్రభు యందు విశ్వాసం ఉంచండి మనం చెప్తున్నాం అంటే అసలు మనం విశ్వసించాలిగా ముందు. మనం విశ్వాసం ఉంచకుండా ఇంకెవరిలో విశ్వాసం ఉంచమనటం బాగుంటుందా? సిగరెట్లు ఒక పక్కన తాగుతారే, సిగరెట్ తాగమాకరా నాయన, తాత తగ్గుతాడు, నువ్వు వయసులోనే తగ్గుతావురా దరిద్రుడా అని చెప్పొచ్చు సిగరెట్ తాగున్నాడు. ఈడే సిగరెట్ తాగుతూ సిగరెట్ తాగమాకరా అంటే అసలు ఏమైనా వింటారా? అలా ఈడే మందు తాగమాకరా లివర్ పాడైపోద్ది అంటే వింటారా? ఓ డాక్టరు సిగరెట్ బాగా దమ్మేస్తూ లోపలికి వచ్చిన పేషెంట్కి పుసుకు తగ్గుతుంటే, అరే బాబు సిగరెట్ తాగమాకరా అని ఆవిడ దమ్మేసుకొని చెప్పాడు ఇంకా డాక్టరు. ఎవడైనా వింటాడా? సార్లే చెప్పొచ్చు అలా నువ్వు ఎందుకు తాగుతున్నావు అని అంటాడు అక్కడే. అర్థమైందా? ఎందుకంటే ఆ ఆల్కహాల్ గురైన వాడికి మైండ్ పనిచేయదు. ఎవరితో ఏదైనా మాట్లాడతారు, నోటికి ఎదుగుతుంది వాగుతాడు. అక్కడ సంస్కారం ఉండదు, పశువులకు తయారవుతారు, పశుప్రాయులు అయిపోతారు. కాబట్టి ఎవరితో ఏమైనా మాట్లాడతారు. డాక్టర్ కానీ ఎవడంగా ఏదైనా మా నువ్వు ముందు చూడు ఆయన చూసుకుంటాడు. ఏమీ లేకుండా చెప్తేనే గ్రహించట్లా, అర్థం చేసుకోవట్లా. మనమే చెప్తుంటే తప్పు చేస్తూ మనమే విశ్వసించకుండా, మనమే నమ్మకుండా, మనమే మరణాంతర జీవితాన్ని విశ్వసించకుండా సత్యం ఏ గొడవ లేదని ఎవడూ పాట పాడాడని ఆ సాంగ్కి మనం కూడా ఎవడో రింగ్ టోన్ పెట్టుకున్నాడంట. విజయప్రసాద్ రెడ్డి ఒకప్పుడు ఆ పాట రింగ్ టోన్ పెట్టుకున్నాడంట. అంటే ఏమి నమ్మాడు అప్పుడు? సత్యం ఏ గొడవ లేదండి. నువ్వు సరిగ్గా నమ్మకపోతే సత్య అసలు గొడవ ఉందని, సత్య గొడవ లేదు కాదు, అసలు గొడవ అక్కడే స్టార్ట్ అవుద్ది. ప్రతి వ్యక్తికి అసలైన గొడవ అంతా అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడేముండదు. వెచ్చలవిడిగా మాట్లాడచ్చు, వెచ్చలవిడిగా జీవించవచ్చు, వెచ్చలవిడిగా ప్రవర్తించవచ్చు, అడ్డు అదుపు ఏమీ లేకుండా ప్రవర్తించవచ్చు. ఆపేవాడు కూడా ఎవరు అనుకోవచ్చు. ఒక లాప్టాప్ ట్రై చేసినా ఎవరు నువ్వు లెక్క చేయకపోవచ్చు, అది వేరే సంగతి. కానీ అసలు కథ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే నీ డెత్ డే రోజు. ఏ రోజు అయితే చనిపోయా ఆ రోజు స్టార్ట్ అవుతుంది. లాజరు ఆ ధనవంతుడికి స్టార్ట్ అయిందా? చనిపోయిన రోజు స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది, స్టార్ట్ అవుతుంది ప్రతి వ్యక్తికి కూడా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నా యందు విశ్వాసం ఉంచేవాడి జనడి చనిపోవడం అనే దానికి అర్థం ఏంటంటే, ఇది ఫిజికల్ డెత్ గురించి, ఫిజికల్గా బ్రతకడానికి గురించి మాట్లాడలే. పాపం చేయడం ద్వారా నరుడు చచ్చిపోతున్నాడు. ఒక రకంగా 2 టైప్ డెత్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు ప్రభు. 2 రకాల మరణాన్ని ప్రభు ఆయన యేసు బోధించారు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 22వ వచనం చదువుతాం చూడండి. యేసు అతను చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్మని చెప్పాను. ఎన్ని రకాల మృతులు ఉన్నారు? 2 రకాల మృతులు ఉన్నారు. మృతులు తమ మృతులు అన్నాడు. 2 టైప్స్ అనమాట మృతులు అంటే. 2 రకాల మృతులు. చచ్చిపోయిన వాళ్ళు సమాధి చేస్తారు. ఎవరైనా మృతులు పాతి పెడతారు. ఎక్కడ చూశారు మీరు? మరి ఈయన అలాగే వెరైటీ చెప్తున్నాడు. మృతులు ఎలా పాతి పెడతారు అంటే, మృతులు 2 రకాలు. ఒకటి, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే అన్నాడు. ఒకసారి చూడండి, ఇదొక టైప్ అనమాట. ప్రకటన గ్రంథము
జీవించున్నామనే పేరు అయితే ఉంటుంది, మనుషులు ఎదుట బతుకున్నారన్నట్టుగానే కనపడతారు, కానీ రియల్గా చూస్తే వారు చనిపోయిన వారని అంటున్నాడు. 3వ అధ్యాయము 1వ వచనం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘం దూతకి ఇలా రాయింది, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుతున్నావు. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. చూడటానికి మనిషి బాగానే తిరుగుతూ ఉంటాడు, కానీ వాడు చచ్చినోడితో సమానం అన్నాడు. ఎలా చనిపోయారు వీళ్ళంటే 2 అన్నమాట. ఒకటి, ఈ దేహం నుంచి ఆత్మ వేరైపోవడం, ఇది ఫిజికల్ డెత్. రెండవది, పాపం చేయడం ద్వారా దేవుని నుండి వేరైపోవడం, ఇది స్పిరిచువల్ డెత్. డెత్స్ 2 టైప్స్, ఫిజికల్ అండ్ స్పిరిచువల్. ఒకటి, దేహాన్ని ఖాళీ చేసి వేరైపోవటం కూడా మరణమే. 2, దేవుని నుంచి వేరైపోవటం కూడా మరణం. మరణానికి అర్థమే వేరైపోవటం అని అర్థం. మరణం అంటే ఏంటి? వేరైపోవటం. ఎక్కడి నుండి? 1 దేహం నుండి, 2 దేవుని నుండి వేరైపోవటం. 2 రకాల మరణాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు దేహం నుంచి వేరైపోయిన వాడిని తీసుకెళ్ళి దేవుని నుండి వేరైపోయిన వాడు సమాధి చేస్తారని అర్థం. మోసుకొని పోయేవాళ్ళు ఎవరు? దేవుని నుండి వేరైపోయినాడు. మన మా సోదరులు చనిపోయారు, మృతులే వచ్చి సమాధి చేశారు. ఇంకో చెప్పాలంటే సజీవులకి అవకాశం కూడా ఇవ్వకపోయినంతగా రెచ్చిపోయారు. సమాధి ఎవరు చేశారంటే సువార్థికుడిని మాకు ఏదో కొద్ది గౌరవించి ప్రార్థన చేయడానికి, పాట పాడటానికి, ఆ మట్టి చేయడానికి కొద్దిగా ఇచ్చారు, కానీ మిగిలిన టైం అంతా ఆ మోసుకొచ్చిన వాళ్ళు ఆ కార్యక్రమాలు తాగి సింధులు కూడా వేశారు. ఎంత దరిద్రులో చూడండి అసలు. అక్కడే చాలా చోట్ల ఏం జరుగుతుందంటే మృతులే తీసుకెళ్ళి పాచేస్తారు. యేసుప్రభు ఏం ఊరికి చెప్పలా, మృతులు తమ మృతులు బాధ పెట్టుకుంటారంటే శవాలే సమాధి చేసేది, శవాలే తీసుకెళ్లి శవాన్ని తగలబెట్టేది. బతికినోళ్ళు కాదు, బతికినోళ్ళకి అంత అవకాశాలు కూడా ఎవరు బాబాకి కాకుండా బతిలాడుకోవాలి. అర్థమైందా? కాబట్టి యేసుప్రభు చెప్పాడు, మృతులు తమ మృతులను బాధ పెట్టుకుంటారంటే ఎలా చనిపోయారు వీళ్ళంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో చెప్తున్నారు చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడికి అన్నిటికీ చనిపోడంటే ఇలాగ అపరాధాలు పాపాలు చేసి దేవుడి నుంచి వేరే చచ్చిపోయిన వారిని బ్రతికించడం అనమాట. అంటే దాని అర్థం దేవుడి నుంచి వేరైపోయిన వాడిని మళ్ళీ దీనికి దేవుని యొద్దకు తీసుకురాట, దేవునితో సమాధానపరచడం, దేవునితో బాంధవ్యం కల్పించడం, తెగిపోయిన బాంధవ్యాన్ని మళ్ళా పునరుద్ధరించడం, దాన్నే బ్రతికించడం అన్నాడు. దేవునితో సంబంధం తెంచుకోవటం, చచ్చిపోవటం అన్నాడు ఆత్మీయంగా. దేవునితో మళ్ళీ తిరిగి సంబంధాన్ని పునరుద్ధరించుకోవటం, బ్రతికించబట్టం అన్నాడు ఆత్మీయంగా. ఇక్కడ యేసు మాట్లాడింది యోహాను సువార్త 11:25-26లో ఫిజికల్గా చచ్చిపోయినోడు బతుకుతాడని కాదు, భౌతికంగా చనిపోయినోడు ఎన్నడూ చనిపోవడం కాదు. ఎందుకంటే ఆయన లేపున లాజరు చచ్చిపోయాడు, మళ్ళీ ఆయన లేపుని ఐదు కుమార్తె మళ్ళీ చనిపోయింది. భౌతికంగా బతికించి ఇంకెప్పటికీ చనిపోవడం కాదు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు దేవుని నుంచి వేరే చచ్చిపోడు, చచ్చిపోయినా కానీ దేవుని నుంచి వేరైనోడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు బ్రతికింపబడతాడు, అంటే మళ్ళీ తిరిగి వస్తాడు. అలాగే విశ్వాసం కంటిన్యూ అవుతుంది, ఇంకెప్పటికీ చనిపోడు. ఒకవేళ విశ్వాసం అటు ఇటుగా ఉందనుకో, లోకం కాస్త దేవుడు కాస్త, ఆదివారం దేవుడు మిగిలిన వారం దెయ్యం అనే టైపులో ఉందనుకో, వాళ్ళు కూడా చచ్చిన వాళ్ళతో సమానమే, శవాలే. శవాలు ఆరాధన చేస్తాయి అంటే మీరు నమ్ముతారా? ఏమో డౌట్ అంటారా? శవాలు ఆరాధన చేయటం ఏంటంటే అంటారా? చేస్తాయి, కానీ ఆయన అంగీకరించడు. సజీవుడైన దేవుడు సజీవుల యొక్క ఆరాధన అంగీకరిస్తాడు. శవాలు కూడా ఆరాధన చేస్తాయి, కానీ అంగీకరించాడు. ఇజ్రాయేలీలు శవాలు ఆరాధన బ్రహ్మాండం చేశారు, కానీ ఆయన ఎవడరా మిమ్మల్ని రమ్మంది అంటున్నాడు. ఎవడు నా బొమ్మను దక్కమంది, ఎవరు ఎందుకు వస్తున్నారు మీరు అని అన్నాడు. అంటే శవాలు కూడా ఆరాధన చేస్తాయంటే దేవుడి నుంచి వేరైన శవాలు ఇవి, వాళ్ళు కూడా ఆరాధన చేస్తారు. చదువుతాం ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15 వచ్చింది చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15 వచ్చిన సత్యవన్న ఇక్కడ మరో సంఘంతో మాట్లాడుతున్నాను, లవోదికీయ సంఘంతో మాట్లాడుతున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును,
నువ్వు చల్లగానైనా వెచ్చగానే లేవు, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయని ఉద్దేశించి ఉన్నాను అన్నాడు. నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు అయి ఉన్నామని ఎరుగక నేను ధనవృద్ధి చేసుకుని నాకేమీ కొదులేదని చెప్పుకొనిచున్నావు అన్నాడు. ఈ నులివెచ్చని జీవితాలు ఎలా ఉంటాయంటే జీవించుచున్నారన్న పేరుంటది కానీ వారు కూడా శవాల. అంటే ప్రారంభంలో క్రైస్తవంలోకి వచ్చారు, క్రిస్టియన్ సభ్యులు అయ్యారు, ఎఫెసులో సంఘంలో ప్రవేశించారు, లవోదికీయ సంఘంలో ప్రవేశించారు. కాలక్రమంలో ఏం చేశారంటే పేరుకు మాత్రమే బ్రతుకున్నారు, కానీ వాస్తవానికి వాళ్ళు దేవుని నుండి వేరై చనిపోయి ఉన్నారు. ప్రబోజనం గురించి మాట్లాడినప్పుడు ఏమన్నాడు చూడండి ఒకసారి. 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయాలకు రండి. ప్రబోజనం తీసుకునేవారు తమను తాము పరీక్షించుకోవాలి. వాస్తవానికి సజీవులు దాంట్లో పాత్రలో చేయి వేయాలి, కానీ శవాలు కూడా చేయలేస్తాయి. ఎప్పుడప్పుడు మనస్సాక్షి లేదు. కొంతమందికి మా తమ్ముడు ఒకడు ఉండేవాడు, నేను శవాన్ని అన్న దాంట్లో పాత్ర చేతిలో వేయటానికి నేను యోగ్యుని కాదని తాను ఒప్పుకున్నాడు. ఎవరైనా అడగండి, అలా కొంతమంది యథార్థపరులు ఉంటారు, మనస్సాక్షి కొంచెం పనిచేసి. కొంతమంది మనస్సాక్షి వాదేస్తారు, వాస్తవాన్ని భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ కూడా ప్రభు యొక్క బలలో పాల్పంపులు పొందుతుంటారు. ఇలాంటి వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. చూడండి ఒకసారి ఇన్స్ట్రక్షన్ చేద్దాం. 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినను లేక ఆయన పాత్రలోని తాగును వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధి అగును. అపరాధి అంటే ఏంటి? చచ్చిపోతాడా? చచ్చిపోయిన వాళ్ళు ఎలా చచ్చిపోయారు చెప్పండి. అక్కడ ఎఫెసు 2:1 మీ అపరాధముల చేతను పాపలు కాదు. ఇప్పుడు ఇలా అయోగ్యంగా పాత్రలో చేసినాడు ఎవడు? శవమా కాదా చెప్పండి, నోరు తెచ్చి చెప్పండి. అలా శవాలా కాదా చెప్పండి. చచ్చినోడు అంటే అక్కడ ఏమన్నాడు? మీ అపరాధాల చేత పాపల చేత చచ్చినోడు అన్నాడు. ఇక్కడ అయోగ్యంగా చేసాడు ఎవడు? అపరాధి అన్నాడు. అపరాధి అంటే చచ్చినోడే కదా. చచ్చిన వ్యక్తి కూడా స్త్రీ కూడా ప్రభు బలలో పాత చేస్తారా? సిగ్గు చెరవ లేకుండా వేస్తారు. నిజం, ఆ బతకూడదు అసలు. దాన్ని ఒప్పుకోవాలి, నేను తప్పు చేసి నేను పనికిరాను, నిజాయితీ ఒప్పుకోవాలి. అవేమీ లేకుండా మనస్సాక్షి వాటేసి నేను కూడా భక్తుడిని, నేను కూడా భక్తురాలని మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శించి ఇంట్లో చేసుకున్న వాళ్ళు కొందరు, ఎక్కడికి వచ్చి పాల్గొన్న వాళ్ళు కొందరు, ఎవరో నేను తిరుగుబాటు చేసే ఒక ఫ్యామిలీ మొత్తం ఇంట్లో కూర్చున్నారంట. నాకు చోటుకి వెళ్ళాం, సంఘంలో వాళ్ళకి ఏది నచ్చంది జరిగిందంట, వాళ్ళు ముగ్గురు ఇంట్లో చేసేసుకుంటున్నారు. ఏందమ్మారంటే ఆ గొడవ జరిగి కాడి నుంచి వాళ్ళు రావట్లేదు సంఘానికి, ఇంట్లో చేసుకుంటున్నారని చెప్తుంది ఒక అమ్మాయి. ఏంటి పరిస్థితి అని అంటే అది కూడా ఆరాధన అండి. ఎవరు కూడా చేసుకునే కాదు, సంఘంగా కూడా మరి ఎందుకు చెప్తాడు? కొందరు మానుకుంటున్నారు, సమాజంగా కూడా మానొద్దని ఎందుకు చెప్తాడు? అంటే ఆయన ఆజ్ఞలు ఏమని చెప్పని, ఆయన ఏదని చెప్పని, మాకు ఇది నచ్చింది మేము ఇది చేసేసుకుంటాం. నా చింతలపూడి వెళ్ళే ఒక కార్యక్రమానికి, అక్కడ ఫ్యామిలీ పరిస్థితి ఏదో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. మన దైవాంశ సంబుద్ధిలో లేకపోతే ఆకాశంలో ఓడిపడ్డామా, లేకపోతే దేవుడు లాంటి స్వభావం కలిగిన దాంట్లో ఎదిగామా? మనుషులు కనుక ఏవో ఆవేశంలోనో అనర్థంగానో అజ్ఞానంతోనో కొన్ని మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, చర్యల ద్వారా ఏవో డిస్ప్యూట్స్ వస్తుంటాయి. ఫ్యామిలీ అన్న తర్వాత ఖచ్చితంగా ఉంటే ప్రతి ఫ్యామిలీలో ఒకళ్ళు ఎవరు ఏ ఫ్యామిలీలో ఇలాంటి ఏమీ లేకపోతే వాళ్ళు 2 చేతులు జోడించి నిండు హృదయంతో వందనాలు చెప్పచ్చు. మా ఇంట్లో అసలు ఏమీ లేదని చిన్న ప్రాబ్లం కూడా లేదు కదా మీరు అనుకోవటం తప్ప, అలాంటివి అన్ని ఫ్యామిలీలు ఉన్నాయి. మేమైతే 100% పక్కా అని చెప్తే వాళ్ళకి నిండు హృదయంతో వందనాలు చెప్పచ్చు. అలాగని ఏమో డిస్ప్యూట్స్ ఉన్నాయని కొరింథీలో ఉన్న సంఘం దేవుని సంఘం కదా. ఏమని రాశాడు? మొదటి పత్రిక రాస్తే ఎన్నో సమస్యలు ఉన్నాయి సంఘంలో. ఆయన ఏమని రాశాడు? దేవుని సంఘానికి రాస్తున్నాను అన్నాడు. 11 అధ్యాయాలకు వచ్చాక ఏమన్నాడు? అయినా అందులో ఉన్నాడు వ్యక్తిగత ఇండివిజువల్గా నువ్వు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకో. అయోగ్యంగా ఒకవేళ చేయి వేస్తున్నావా, నువ్వు సజీవుడు కాదు, శవానివి అని అన్నాడు. చదువుదాం కింద చూడండి 27వ వచనం మరొకసారి.
కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినో లేక ఆయన పాత్రలోనికి త్రాగనో వాడు ప్రభు యొక్క శరీరంలోకి వచ్చి రక్తంలోకి వచ్చి అపరాధి అగను. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళు అలాగూ చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోని త్రాగవలెను. అంటే అలా చేయబుద్ధి తాకూడదా, తినకూడదా, పాత్రలో చేయి వేయకూడదా, వేయకూడదు. కాబట్టి నువ్వు వేయొద్దని ఎవడు చెప్పడు, నీకు నువ్వుగా తీసుకోవాలి. బల్ల తీసుకొచ్చి ఇచ్చేవాడు చెప్పరు, నువ్వు వేయొద్దు అని చెప్పకూడదు, వాళ్ళకి లేదు అధికారం. ప్రసంగించేవాడు చెప్పకూడదు, నువ్వు తీసుకోవద్దు అని, వాళ్ళకే లేదు అధికారం. దేవుడికి ఉంది అధికారం. నువ్వు నీ మనస్సాక్షిని బట్టి ఎవడికి వాడే వ్యక్తిగతంగా అన్నాడు. ఇక్కడ ఇంకో విషయం, అసలు వీళ్ళని పరీక్షించుకోవడం ఆపేసి ఎదుటోళ్ళు పరీక్షించడం ఎక్కువైపోతుంది కొంతమందికి, అదో సమస్య. ఇక్కడ ఏమని చెప్పాడంటే వాళ్ళు పరీక్షించుకోవాలన్నాడు. యోగ్యంగా దాంట్లో చేయత్నానా, అయోగ్యుడిగా చేయత్నానా, అడ్డమైన తిరుగులు తిరిగి వచ్చి దీంట్లో చేయత్నానా, ఆజ్ఞలు పాటిస్తూ దాంట్లో చేయత్నానా అని ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. ఇది వ్యక్తిగత స్వపరీక్ష. ఇది కాస్త తగ్గిపోయి ఇంకో ఎవరినో పరీక్షించడం అనేది ఎక్కువ జరుగుతుంది. అది మంచిది కాదు, పరీక్షించడం మంచిదే, కానీ మనం పరీక్షించుకున్నాక ఒకవేళ చేస్తే అది ఇండివిజువల్గా టీచింగ్ చేయాలి. ఒకరిల్లు చెప్పాలి, ఇద్దరిల్లు చెప్పాలి. ప్రభు నియమించిన నియమం ప్రకారం అదొక ఆర్డర్ ఉంది, ఆర్డర్లో వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఒకసారి వచ్చేయండి 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగే చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలో నుంచి త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచన లేకుండా, నేను తినేది ప్రభు యొక్క శరీరము, నేను తాగేది ప్రభు యొక్క రక్తము అని వివేచన లేకుండా కామనుగా రొట్టె వచ్చేసింది, కామనుగా ద్రాక్షరసం వచ్చేసింది, కామనుగా గుట్టుకుని తినేస్తున్నా, కామను గుట్టుకుని మింగేస్తున్నా అని కామన్ సెన్స్ లేకుండా, వివేచన లేకుండా ఎవరైతే దాంట్లో పాల్గొంటారో ఏమన్నాడు అక్కడ, తనకు శిక్షా విధి కలడిగే అలాగూ చేయుచున్నారన్నాడు. అంటే శిక్ష ఉంటుందా వాళ్ళకి? 29 ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలిగితే తిని త్రాగుచున్నాడు. అంటే ఈ ప్రభు బలలో పాల్గొన్న వారు కూడా శిక్షించబడతారా? శిక్ష నుండి తప్పించుకోవడం ఉంటుంది, శిక్షించబడడం కూడా ఉంటుందా? యోగ్యంగా నువ్వు దాంట్లో పాత్రలు చేయొద్దే శిక్ష నుంచి తప్పించుకుంటా. ఒకవేళ అయోగ్యంగా పాత్రలు చేయవేసినట్లయితే వాళ్ళకు కూడా శిక్ష ఉంటుంది. అంటే ప్రభు యొక్క బలలో రెగ్యులర్గా పాల్గొనే వాళ్ళు కూడా నరకానికి వెళ్ళే వాళ్ళు ఉంటారా? అంతేనా మాట యొక్క అర్థం? అంటే అందరూ వెళ్తారని కాదు, అందులో పాల్గొన్నారు అందరూ పరలోకానికి వెళ్ళరు. ప్రభు బలలో రెగ్యులర్గా ఒక్క ఆదివారం కూడా మంచుకున్నా నేను రాలేకపోతే కనీసం ఇంటికి కూడా తెప్పించుకుంటానండి అంటారు. ఒక్కొక్కరు కొంచెం రాగలిగింది కూడా ఏదో సాగు చెప్పి మా ఇంటి తీసుకురండి అంటారు. పాపం ఈ సువార్థికుడేమో మొహమాటం కోసం ఏం చేస్తారంటే తీసుకెళ్ళటం లేకపోతే ఎవరినో పంపించడం చేస్తుంటాయి. ఇదో టైపు యోగ్యులేను అసలు. అది నిజంగా బెడ్ మీద ఉంటే ఎవరైనా రప్పించుకుంటుంది. సరే, అది అర్థమయ్యే చేసావా? అంత సీరియస్గా ప్రతి ఒక్క వారం కూడా మిస్ అవ్వలేదంటారు చాలామంది. బాప్టిస్టం పొందాక ప్రభు యొక్క బలలో ఒక్క వారం కూడా నేను మిస్ అవ్వలేదనండి. అంటే సరిపోద్దా? రైట్, మంచిది. ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా చేసా, మంచిది. అదేనా దానికి ఉన్నటువంటి పద్ధతి? అందులో ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా పాల్గొని నరకానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారా? శిక్షించబడే వాళ్ళు ఉన్నారా? నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడిన, నమ్మని వాడిని శిక్ష విధింపబడినండి. ఇప్పుడు నమ్మని వాడికైనా శిక్ష, లేక నమ్మి బాప్తిస్మం పొంది ప్రభు యొక్క బలలో పాల్గొంటూ కూడా శిక్షించబడే జనం ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? మరి ఆ జనంలో మనం ఉన్నామని చెక్ చేసుకోవాలా లేదా? నేను కూడా భక్తురాలని రాగానే దాంట్లో చేయాలంటే ఒకసారి నేను దీనికి యోగ్యుడా కాదా, యోగ్యురాలనా కాదా అని చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు సజీవులు అంటే కింద ఉన్నాడు చూడండి 31 ఇందువలనే మీలో అనేకులు బలహీన రోగులై ఉన్నారు. చాలా మంది అంటే ఏంటి దాని అర్థం? ఎవరు ఇక్కడ కొరింథీలో ఉన్న అన్యులా లేదా కొరింథీలో ఉన్న సంఘమా? నిద్రించుచున్న ఈ జనం ఎవరు? చాలా మంది నిద్రించుతున్నారు అన్నాడు కదా. ఎవరు నిద్రించేవారు అంటే? నిద్రించున్న వారికి అంటే చచ్చిపోయిన వాళ్ళు రాస్తున్నారు పత్రిక. చెప్పండి, జీవించుచున్నామన్న పేరున్నది కానీ నేను మృతుడిగా అన్నాడు చూడండి, ఆ జనానికి రాస్తున్నాడు. ఎఫెసీ సంఘాన్ని అన్నాడా? జీవించున్నామన్న పేరు నీకుందిగా నీవు మృతుడిగా అన్నాడు. ఆ మృతులకు రాస్తున్నాడు ఇక్కడ. పైకేమో భక్తుల్లాగా వేషం కట్టి లోపలేమో
అన్ని దుర్మార్గ చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు శవాలతో సమానం. పేరుకు మాత్రమే బ్రతుకున్నారు, వాస్తవానికి శవాలు కూడా ప్రభు యొక్క బలలో పాల్గొంటాయి. తెలిసి కావాలని పాల్గొనేవాళ్ళు, తెలియక పొరపాటున. ఒకవేళ తెలియకైతే ఎవరో ద్వారా దేవుడిని తెలియజేస్తాడు. ఖచ్చితంగా దేవుని భయభక్తులు గల వారు ఎవరో వారు కోరుకునవలసిన మార్గం దేవుడి వారికి తెలిసి కావాలని చేస్తున్నామంటే ఖచ్చితంగా దాని పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. ప్రభు యొక్క బలలో నా ఇంటికి రప్పించుకుంటా, నేను ప్రార్థన చేస్తున్నా, మా ఇంటికి వస్తాడు, స్వార్థికుడు ఫోన్ చేస్తే తీసుకొస్తాడు ఆయన. ఇలా కొంతమంది దరిద్ర పనులు చేస్తున్నారు. నీ ఇంటికి రప్పించుకోవడం కాదు, సంఘంతో కూడి చేసేటటువంటి కార్యం అదే. మీకు తప్పనిసరి పరిస్థితులు, కరోనా లాంటిది ఏమి లేదు. ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించాలనేది ఏమి లేదుగా. రెడ్ అలర్ట్ జోన్, రెడ్ జోన్ అనేది ఏమైనా ఉందిగా? ఉందా ఇప్పుడు? లేదు కదా. మరి ఎప్పుడు నీకు ఈ పరిస్థితి నీకెందుకు? ఇప్పుడు అవసరం లేదు కదా. అంటే కావాలని చేస్తున్నారు కొంతమంది. అంటే యోగ్యులు కాదు వాళ్ళు, భయం ఉన్న వాళ్ళు చేసే పని కాదు, భక్తి ఉన్న వాళ్ళు చేసే పని కాదు. ఇక్కడ బలహీనత, రోగము, నిద్రించారనే పదాలు వాడాడు. బలహీనత అంటే ఏంటి? ఫిజికల్గా. రోగం అంటే ఏంటి? అక్కడ భౌతికంగానా? నిద్రించుతున్నారు చాలా మంది అంటే ఏంటి అర్థం? భౌతికంగా చనిపోయారనా? కాదు, భౌతికంగా చనిపోయిన వాళ్ళు కాదు. జీవితున్న పేరుండి మృతులైన వారికి రాస్తున్నాడు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకుతాడు. అంటే దేవుని నుంచి వేరే, పాపాల నుంచి వేరే, ఆ పాపాలు చేయడం వల్ల దేవుని నుండి వేరే, ఆ పాపము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు కడగబడి మరలా బతుకుతాడు. ఆ విశ్వాసం అలాగే కంటిన్యూ అయితే వాడికి ఎన్నటికీ చనిపోడు. అది దాని అర్థం. యోహాను సువార్త 11:25 గారు ఇప్పటి వరకు మనం స్టడీ చేసింది. ఇదంతా ఎందుకు చెప్పానంటారా? అర్థం కాలేదా? సర్లేండి. యోహాను సువార్త 11:25-26లో నా యందు విశ్వాసం ఉంచాడు చనిపోయిన బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచాడు ఎన్నటికీ చనిపోడు అని అన్నారు. దానికి ఇప్పుడు వరకు మాట్లాడిన ఈ సబ్జెక్ట్ ఏంటి సంబంధం అంటారా? నువ్వు నిజంగా యేసునందు విశ్వాసం ఉంటే పాపం చేయడం వల్ల చచ్చిపోయి నువ్వు బ్రతికించబడతావు. ఆ విశ్వాసం అలాగే కంటిన్యూ అయితే ఇక ఎన్నటికీ దేవుని నుండి వేరవు. అది అక్కడ దాని అర్థం. ఇక ఎన్నటికి చనిపోవడం అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ దేవుళ్ళ నుంచి వేరు కావని అర్థం. బ్రతుకుతావు అంటే అర్థం ఏంటి? మరలా తిరిగి దేవుని యొద్దకి వస్తావు. వచ్చి నువ్వు ఇక ఎన్నటికి చనిపోవంటే అర్థం ఏంటి? ఇక ఎన్నటికీ ఆయన నుంచి నువ్వు వేరు కావు. ఎప్పుడు? బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు అన్నాడు. చూడండి, ఆ మాట జాగ్రత్తగా బ్రతుకుంటా. యోహాను సువార్త 11:25. తిండి ఒకసారి అందరు బైబిల్ తీసి చూడండి. ఒక విశ్వాసం కోల్పోయినట్లయితే మళ్ళీ చచ్చిపోతాం, డౌట్ లేదు. 20 యోహాను సువార్త 11:25, 26. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం అంటే అపరాధాల పాపాల చేత విడిపించబడి బతికిన పడిన తర్వాత మళ్ళీ ఆ విశ్వాసాలు అలాగే కొనసాగించినట్లయితే ఈ కన్నటికి చనిపోడు. అంటే ఈ కన్నటికి భూమి మీదే ఉంటాడని కాదు, దేహం నుంచి వేరైపోతాడు, కానీ దేవుని నుండి వేరే అవ్వడానికి అర్థం. ఆ వచ్చిన ఎవరైనా మిమ్మల్ని అడిగితే దాని అర్థం ఇదని చెప్పండి. అది అందులో ఏమి చిక్కుపచ్చలు ఏం కాదు. మనకు అర్థం కాకపోతే విషయం తెలియని వాడికి బాబు ఏంటిది నిజమే కదా, ఎందుకు చచ్చిపోతున్నారు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తామండి. అర్థం కానప్పుడు నిజానికి అందులో ఉన్న విషయం అర్థమైతే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. నిజంగా యేసునందు విశ్వాసం ఉంచేవాడు అపరాధాల పాపాల చేత చచ్చిపోయిన వాడు బ్రతికించబడతాడు. అవిశ్వాసం అలాగే కంటిన్యూ అయితే ఇక అన్నిటికీ దేవుడి నుంచి వేరవ్వకుండా అలాగే ఉంటాడు అనేది దాని యొక్క అర్థం. 14:1-6 చూద్దాం. యోహాను సువార్తలోనే 14:1-6 మరణం తర్వాత మరో జీవితం ఉందని పునరుద్ధానానికి ఇచ్చినటువంటి సమాచారాన్ని ప్రభువైన యేసు మాట్లాడుతున్నాడు. మీ హృదయములను కలవరపడనీకండి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. ప్రభు అంటున్నాడు నా యందు విశ్వాసం ఉంచుడని. విశ్వాసం ఉంటే ఏం జరుగుద్ది? చచ్చిపోయిన బ్రతుకుతా. విశ్వాసం ఉంచితే ఏం జరుగుద్ది? బ్రతికించబడ్డ నీకు అన్నిటికీ చనిపోవని అన్నాడు. కింద చూడండి ఏమన్నాడు? 2 నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలుగు, లేని ఎడలు మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినట్లా నేను ఉండే స్థలంలో మీరు ఉండలాగిన మరలా వచ్చి నా ఎంత ఉండడం మిమ్మల్ని తీసుకొని పోవుతారు. మరలా వచ్చి తీసుకెళ్తారన్నాడా?
ఎలా తీసుకెళ్తాడు చచ్చిపోయిన వాళ్ళని? మృతులు దేవుని కుమారుని శబ్దం వినే గడి వస్తుంది, సమాధులు ఉన్న వారందరూ మేల్కొనెదరు. కొందరు జీవ పునరుద్ధానానికి, కొందరు తీర్పు పునరుద్ధానానికి అన్నాడు. 5వ అధ్యాయం మనం చదివే యోహాను సువార్తలో ప్రభు యొక్క రాకడలో జరిగేటటువంటి గొప్ప కార్యం ఏంటంటే, అందుకనే దీనికి ఎస్కటాలజీ అనే టాపిక్కి రిలేటెడ్ అని అన్నా నేను, లింక్ ఉంది. ఇది బేసిక్ అని, అది ఫౌండేషన్ ఒక రకంగా. ఆ టాపిక్లోకి వెళ్ళేటప్పుడు మనకి ఇంకా వివరంగా మీకు విషయాలు అర్థమవుతాయి. అసలు అదే నమ్మకపోతే భక్తి వేస్ట్ అండి, ఏదో పని చేసుకుని బతికేయచ్చు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 6వ వచనంలో, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి మీదకి నేను అక్కడ తీసుకెళ్తాను, మిమ్మల్ని మరలా వస్తాను, నాతో కూడా మిమ్మల్ని తీసుకొని వెళ్తానన్నాడు. అంటే ఏం నేర్పిస్తున్నాడంటే ప్రభు తన బోధనలో మరణం తర్వాత మరొక జీవితం. అపోస్తులు కూడా ఈ విషయాన్ని మాట్లాడాడు. ఒకసారి అపోస్తులు గారు 2వ అధ్యాయానికి వచ్చేయండి. 2వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుడైన పేతురు గారి యొక్క బోధల నుంచి కొంత సమాచారం మనం చూస్తే, మొదటి ప్రసంగంలోని ఈ విషయాన్ని మాట్లాడాడు. చదువు ఒకసారి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. దావీదు కూడా ప్రవచన రూపంలో చెప్పాడు ఈ విషయాన్ని అని చెప్తాడు. ఆయన శరీరం కుళ్ళిపోదని అని చెప్పాడు, ఆయన పునరుద్ధానం గురించి చెప్పాడు. 31 వచ్చిందండి, క్రీస్తు పాతాళంలో విడవలేదని. 29 సారీ. సహోదరులారా, మూల పురుషులకు దావీదును గురించి నేను మీతో ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడింది. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతను ప్రవక్త అయి ఉండేది గనక అతని గర్భంలో నుండి అతని సింహాసనం మీద ఒకరు కూర్చుండబెట్టుదురని దేవుడు తనతో ప్రమాణపరంగా ఒట్టుబెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పాడు. అది ఛాయారూపకమైనటువంటి సమాచారం. ఎప్పుడు చెప్పాడు ఆయన? కీర్తన గ్రంథంలో చెప్పాడు ఆయన. ఆయన పునరుద్ధానాన్ని గురించి, ఆయన శరీరం కుళ్ళిపోదన్నాడు, ఆయన తిరిగి లేపబడతాడు అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇస్లాం యొక్క బిలీవ్ ఏంటంటే, వాళ్ళు నమ్మి నమ్మకం ఏంటంటే, యేసు ప్రభు వారి స్పృహ తప్పాడు, చనిపోలే. ఆయన తిరిగి కాశ్మీర్ వచ్చాడని, ఎక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడని, ఆయనకి వివాహం అయిందని ఇలాంటి కథలు చెప్తారు. వాస్తవానికి ఆయన చనిపోయాడు అనేది రోమా ప్రభుత్వం సర్టిఫై చేసింది. ఆయన తిరిగి లేచాడు అనేది దావీదు ముందుగానే సర్టిఫై చేశాడు. ప్రవక్త అయ్యిండని కనుక దావీదు ఆయన పునరుద్ధానాన్ని గురించి మాట్లాడాడని అంటున్నాడు పేతురు. అంటే పేతురు కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు సినివేసిన దేవుడు లేపాడు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. తర్వాత 3వ అధ్యాయం 15 వచ్చిందండి. అక్కడే 3వ అధ్యాయం 15 వచ్చిందో, మీరు జీవాధిపతుల సంపెదురు గారిని దేవుడు ఆయన మొదల్లో నుండి లేపెను, ఇందుకు మేము సాక్షులు. అపోస్తలులు యేసు యొక్క పునరుద్ధానానికి సాక్షులు. అంటే అందులో ప్రత్యేకించి పేతురు గారు దానికి సాక్షి. 31 వచ్చింది 5వ అధ్యాయంలో. ఐదో అధ్యాయము 30-31 వచ్చినాలు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 30-31. ఇశ్రాయేలీయులకు 31 కూడా చదువుతాం. మీరు మానవును వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలీయులకు మారు మనసు పాపక్షమాపణ దయచేయటకే దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్తం చేత హెచ్చించి ఉన్నాడు. దేవుడు ఆయన లేపాడని ఏ నామంలో ఈ కార్యక్రమం చేశారో ఆ విషయాలు వివరిస్తూ దేవుడు ఆయన లేపాడని ఒక వాస్తవాన్ని రుజువు చేస్తూ ఉన్నాడు పేతురు. తర్వాత 9వ అధ్యాయంలో కూడా మాట్లాడాడు. ఒకసారి చూడండి 9వ అధ్యాయం. ఇది కూడా పేతురు గారే మాట్లాడాడు. అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయం 36వ వచనం నుండి. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరం దొరక అనే పేరు. ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసి ఉండను. ఆ దినమంది ఆమె కాయలాగా పడగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టింది. లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండడం చేత పేతురు అక్కడ ఉన్నామని శిష్యులు విని అతడు తడచేయక తన ఎదుకు రావాలని వేడుకొనగా 2 మనుషులను అతని ఎద్దకి పంపిరి. పేతురు లేచి వారి ఎద్దకు వెళ్ళి అప్పుడు
అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలో అతనిని తీసుకుని వచ్చి ఎదురాడందరూ వచ్చి ఏడ్చుచు ద్వారకా తమకుతో ఉన్నప్పుడు చేసిన కార్యాలన్నీ వివరిస్తున్నారు. పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి వారి వైపు తిరిగి తబిత నెమ్మదిగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఈ సంఘటనలు ఎందుకు జరిగాయని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మృతులను లేపుటకు శక్తిమంతుడని ఒక విశ్వాసము మనుషుల్లో కల్పించాలి. ఆ రోజు పేతురు ద్వారా తబితని లేపడానికి గల కారణం అది. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోకి రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17, 19 కలిసి చదువుతున్నాను. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఎవడు ఆ వాగ్దానము సంతోషంతో అంగీకరించను ఇస్సాకు వలనైనది నీ సంతానం అనుబడునని ఎవరితో చెప్పబడిను. ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడనించిన వాడై దేవుని యొక్క శక్తిని రుజువు చేయడానికి దేవుడు పేతురు ద్వారా తగ్గిదాన్ని లేపాడు. దేవుడు పౌలు ద్వారా ఐతుకును కూడా లేపాడు. ఆ దుష్టంతాలు ఎందుకు జరిగినాయి కళ్ళ ముందరంటే దేవుడికి ఆ శక్తి ఉందని ప్రజలు నమ్మాలి. దేవుడు యేసును లేపి ఆధారం ఎందుకు అలా చేశాడంటే దేవుడు మృతులను లేపగలిగిన శక్తిమంతుడని ప్రజలు నమ్మాలి. నమ్మటానికి తగినటువంటి ఆధారాలు అక్కడ చూపించాడు. అది గ్రంథంలో గ్రంథస్థం చేయటం అనేది జరిగింది. అపోస్తుల గారి 17వ అధ్యాయంలో 31, 32 వచనాలు చూడండి. పౌలు గారు కూడా ఈ విషయాన్ని స్థాపిస్తున్నాడు. మూడవదిగా అపోస్తుడైన పౌలు ఈ విషయాన్ని స్థాపిస్తున్నాడు. 17వ అధ్యాయము 31, 32 వచనాలు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తెచ్చబోయే దినమాట నిర్ణయించున్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. ఏం ఆధారం? మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్మటానికి. అంటే నువ్వు సత్య తెక్కడ దిక్కుడు ఎవరు చూసి వచ్చాడు అనుకో మాక. ఆ పొగరుబోతు సమాధానాలు ఎక్కడే పనిచేస్తాయి. ఈ మరణాంతర జీవితం దగ్గర అలాంటి సమాధానాలు పనికిరావు. ఏంటి ఆధారం? నమ్మకం ఏంటి? అలా ఉంటుందని నమ్మకం ఏంటి అని అడిగితే ఇదిగో ఇదే ఆధారం. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేశాడు. నువ్వు చస్తే మరో జీవితం ఉందని ఆధారం కలగజేస్తాడని చెప్తున్నాడు. ఈ విషయం విన్నప్పుడు కొందరు ఎలా ఉన్నారు చూడండి. అక్కడ మృతుల పునరుద్ధానం గురించి 32 వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరి కొందరు దీని గురించి నీవు చెప్పినది ఇంకోసారి విందుమని చెప్పింది. అంటే కొంతమంది ఏం చేశారు? దాన్ని ఆ సందేశం విన్నప్పుడు హేళన చేశారు. అంటే ఇప్పుడు హేళన చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఈ విషయమని హేళన చేసే గుంపు ఒకటి ఉందా సమాజంలో? మరణం తర్వాత మరో జీవితమా, ఎవడు చూసి వచ్చాడులే అని హేళన చేసేవాళ్ళు ఉన్నారా? ఒక ఆవిడ నన్ను అంది, నువ్వు చూసి వచ్చావు అంటే చూసి వచ్చినట్టే బల్ల బుద్ధి చెప్తున్నావు అని అన్నా. నేను చూడలేదు, కానీ ఒక ఆయన లేపబడ్డాడు యేసుప్రభు వారు. ఆయన అన్ని లోకాలని ఏలేవాడిగా నియమించబడ్డాడు. ఆయన పరలోకం వచ్చాడు కాబట్టి అది ఉందని చెప్పాడు. నరకం పాతాళానికి వెళ్ళి వచ్చాడు, అది అక్కడ ఉందని చెప్పాడు. నరకం ఉందని కూడా చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన చెప్పాడు కదా, నేను నమ్ముతున్నాను. నేను యేసుప్రభు నమ్మితే ఇవన్నీ నమ్మాలిగా. దేవుని ఎందుకు విశ్వాసం ఉంచున్నారు, నా ఎందుకు కూడా విశ్వాసం ఉంచున్నాను ఆయన అన్నాడా? అప్పుడు అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు అది నమ్మాలి కదా. అది నమ్మితే ఎలా ఉంటుందంటే కాస్త భయం అనేది, భక్తి అనేది, గౌరవం అనేది, మర్యాద అనేది మనకు ఆటోమేటిక్గా ఏర్పడుద్ది. అది లేని వాళ్ళు గౌరవ మర్యాద లేకుండా బ్రతుకుతూ ఉంటారు. ఒకసారి 24వ అధ్యాయం 14, 15 వచనాలకు వచ్చేయండి. అపోస్తుల కార్యంలో పౌలే మాట్లాడుతూ 24వ అధ్యాయంలో ఈ విషయాన్ని మాట్లాడాడు. 14, 15 వచనాలు. ధర్మశాస్త్రమందు ప్రవక్తల గ్రంథమందు రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానం కలగబోచున్నదని వీరు నిరీక్షించినట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షించి వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నేను నా పితరుల దేవుని సేవించుతున్నానని తమ ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఒకసారి నాకు వెళ్ళి చూడండి అందరూ. పౌలు విచారణలో భాగంగా అధికారుల ఎద్దకి తేబడ్డాడు. రోమా ప్రభుత్వ అధికారుల ఎద్దకి తీసుకొచ్చాడు. అప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే,
గతంలో ప్రవక్తలు ఏదైతే ఛాయారూపకమైన సమాచారాన్ని విశ్వసించారో మృతుల పునరుద్ధానాన్ని గురించి, దేవుడు మృతులను సైతం లేపుటకు శక్తిమంతుడని అబ్రహాం ఎలాగైతే నమ్మాడో, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రవక్తలు భక్తులు ఎలాగైతే నమ్మారో, అలాగే నేను కూడా దాన్ని విశ్వసించుచున్నాను అన్నాడు. భవిష్యత్తులో లేపబడతామని ఏమన్నాడు అక్కడ 14 వచ్చును, ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమును రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకు. గత వారం చూసాం కదా, దానియేలు చెప్పాడా, దావీదు చెప్పాడా, మనం చూసామా గత వారం. అది నమ్మినటువంటిది. వాళ్ళు ఏం నమ్మారో నేను కూడా అదే నమ్ముతున్నాను. కాకపోతే వీళ్ళు మతభేదం అంటున్నారు. మృతుల పునరుద్ధానం నమ్మి నన్ను పట్టుకొని మతభేదం సృష్టిస్తున్నాడు మిత్రులను అంటున్నారు. కానీ వాస్తవానికి వారు నమ్మినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, ధర్మశాస్త్రంలో ఏవైతుందో, ప్రవక్తల గ్రంథాలు ఏవైతున్నాయో అదే నేను నమ్మానని చెప్తున్నాడు తన విచారణలో భాగంగా. కొత్తదేమో నేను నమ్మలేదు, ఇదేం కొత్త విషయం కాదు అని చెప్తున్నాడు. అంటే స్ట్రాంగ్గా రుజువు చేస్తున్నాడు పౌలు. మరొక విషయం చూడండి, అక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం మొత్తం ఇంటికి వెళ్ళి చదవండి, ఇప్పుడు వద్దులే. కానీ 15 అధ్యాయం 12 వచ్చిన ఒక్క మాట చదువుతాం మనం. 15 అధ్యాయం 12 వచ్చిన ఆ అధ్యాయం మొత్తం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 12 వచ్చిన చూడండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతులు పునరుద్ధానం లేదని ఇట్లు చెప్పుచున్నారు. ఈ అధ్యాయం మొత్తం కూడా మృతుల పునరుద్ధానం గురించి చర్చించాడు. ఇంకా పత్రికలో చాలా సందర్భాల్లో మాట్లాడాడు. దశలోనికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడతారు. 2వ పత్రికలో కూడా మాట్లాడతారు. పత్రికలన్నింటిలో ఆల్మోస్ట్ మృతుల పునరుద్ధానం గురించి అపోస్తులు టచ్ చేశారు. సో క్లియర్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, యేసు ప్రభు బోధనలో మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడాడు. అపోస్తులైన పేతురు బోధనలో మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడాడు. అలాగే అపోస్తులైన పౌలు యొక్క బోధనలో కూడా మృతుల పునరుద్ధానం గురించి ఉపదేశం చేయడం అనేది జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఏమి నేర్పిందంటే, నీ చావు అసలు కథ స్టార్ట్ అవుద్ది అనేది అర్థమవుతుంది. కొంతమంది సస్తే ఏ గొడవ లేదని వాళ్ళే ప్రాణహత్య చేసుకుంటున్నారు. ప్రాణహత్య అని ఎందుకన్నానంటే, నేను ఆత్మహత్య జరగవు, ఆత్మకి చావు లేదు. తెలుసా మీకు సంగతి? అలా నశించిపోతూ ఉంటుంది, పూర్తిగా అవదు. ఇప్పుడు అగ్ని ఆరదు, పురుగు ఆత్మకు చావు లేదు. ఆత్మహత్య అనే పదము భూత పదం. ఇట్స్ నాట్ ఎ గ్రామెటికల్ వర్డ్. గ్రామెటికల్గా మిస్టేక్ వర్డ్ అది, మిస్యూజ్ వర్డ్ అది. ఆత్మహత్య జరగదు కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు. ఈ మధ్య నేను యేసుప్రభు నమ్మాను, యేసుప్రభుని విశ్వసించాను, నేను కూడా క్రైస్తవులను, ఒక సినీ గాయకులను కల్పన అని ఒక ఆవిడ సూసైడ్కి అటెంప్ట్ చేసింది. ఆత్మహత్య ప్రయత్నం అని వాళ్ళు అంటారు, ప్రాణహత్య ప్రయత్నం అని నేను అంటాను. మనం అనాలి, నేనే కాదు మీరు కూడా ఏమనాలి, ప్రాణహత్య ప్రయత్నం అది, ఆత్మహత్య ప్రయత్నం కాదు. బండి చెప్పాను ఒక అతను ఉన్నాడు న్యూజిలాండ్లో, ఒక మత్స్యాక. వాళ్ళు పెడతారు పరవశించుకోండి, మైమర్చిపోండి, ఆనందించండి అని టైటిల్ పెట్టేసి ఈ సినీ గాయకురాలు కల్పనను తీసుకొచ్చి పెడతాడు. పీడబ్ల్యూడి గ్రౌండ్లో విగ్రహం పెట్టకముందు ఆ గ్రౌండ్ ఖాళీగా ఉన్నప్పుడు దాంట్లో పెట్టి ఒక రోజు పిలిచారు ఆ గాయకురాలు. ఆవిడ ద్వారా అసలు ఎలా ఉందో తెలుసా, ఒక పబ్బులో జనం అట్టెగిరారు ఆ రోజు స్టేజ్ మీద. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది, కవర్ ఎవ్రీబడి అని గద్దిస్తూ ఆవిడే పిచ్చి పిచ్చి వాగడంతో వాగి స్టేజీ మీద గంతులేసిందండి. యేసుప్రభు నమ్మిందా? యేసుప్రభు నమ్మిన వాళ్ళు ఎవరైనా ప్రాణహత్య చేసుకుంటారా? చెప్పండి. ప్రభు నమ్మిన ప్రాణహత్య చేసుకుంటారా? ఆయన ఇప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు నీకు బాధలు ఉండొచ్చు, నీకు భర్త ద్వారా వచ్చినాయా, పిల్లల ద్వారా వచ్చినాయా, భార్య ద్వారా వచ్చిందా, లేకపోతే తల్లిదండ్రుల ద్వారా వచ్చిందా, ఇరుపురు ద్వారా వచ్చిందా, తోటి కపట సహోదరుల ద్వారా వచ్చిందా, ఏమండి నీ చుట్టూ ఉన్న పని వాళ్ళ ద్వారా వచ్చిందా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు పై ఆఫీసుల ద్వారా వచ్చిందా, ఎవరి ద్వారా బాధలు రావచ్చండి. ఆ బాధలు పెద్ద విషయం కాదు. అసలు ఇవన్నీ అశాశ్వతం కదా, శాశ్వతమైన జీవితం దేవుడితో కదా. ఆ జీవితాన్ని ఆయన మీదే దేవుడిని కేంద్రంగా చేసుకుంటే, కొడుకు ఎవడ మాటిట్లేదని ఆడు కోసం నువ్వు చావటం ఏంటి, కూతురు మాటిట్లేదని కూతురు కోసం చావటం ఏంటి, తల్లిదండ్రులు మాటిట్లేదని బిడ్డలు చావటం ఏంటి, భర్త వింటలేదని భార్య చచ్చిపోవటం ఏంటి, భార్య వింటలేదని భర్త చచ్చిపోవటం ఏంటి? నాన్ సెన్స్. కాకపోతే కామన్ సెన్స్ లేనటువంటి పిచ్చోళ్ళు చేసే పని అది. ప్రభు భక్తులు చేసేవాళ్ళు, దేవుని భక్తులు, దేవభక్తులు అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు. భర్త అంటలేదు పోతే పని దరిద్రుడు,
ఆడు నాశనం అయిపోతాడు, నీకేంటి? కొడుకెట్లా మాట పోతే పోతాడు దరిద్రుడు, ఆడు నాశనం అయిపోతాడు, నీకేంటి? కూతురు మాట ఎట్లా తన జీవితం తాను కాల్చుకుంటుంది, నీకేంటి? నీ దేవుడితో నీ సంబంధాన్ని తెచ్చుకుంటావా? ప్రాణహత్య చేసుకొని నీకు దేవుడు విరోధి అయిపోతావా? కామన్ సెన్స్ ఉందా కల్పనకి? భక్తి ఎట్టాగో లేదు, ఉందని చెప్తున్నారు దరిద్రులు. అందుకని పిలుచుకొచ్చి స్టేజీల మీద పాటలు పాడేస్తున్నారు. ఈ మధ్య మేషాల రూపాయలు అతను కల్చరల్ ప్రోగ్రామ్కి వెళ్ళాడట, సుడిగాలి చెదిరి ప్రోగ్రామ్. అందరూ తెగ గంతులు వేసేది, తప్పు చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు. మరి ఈ దరిద్రులు తీసుకొచ్చి స్టేజీల మీద పాటలు పాడించోళ్ళు ఎవరు? వాళ్ళు తప్పులు కదా? ఇతను ఒక్కడే తప్పు చేశాడా? సినిమా యాక్టర్లు బాలసుబ్రహ్మణ్యాన్ని, కల్పనాన్ని, హేమచంద్రని ఒక అతన్ని, ఈ యాక్టర్లందరినీ తీసుకొచ్చి పాటలు పాడుతున్నారంటే స్టేజీలు కట్టి. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళు చేసే తప్పు కాదా? వాళ్ళు యేసుప్రభు నమ్మారా? అసలు నమ్మిన వాళ్ళు అయితే సూసైడ్కి వెళ్తారా? నీ జీవితంలో ఎన్ని సమస్యలైనా రావచ్చు, నిలబడు, దేవుని కొరకే బ్రతుకు చేయి. మనుషులకి మేలు చేయాలనుకున్నది నేను వినియోగించకపోతే వాళ్ళు నాశనం అయిపోతారు, నీకేంటి? నువ్వెందుకు చావాలి? వాళ్ళ దరిద్రానికి వాళ్ళు వదిలేయాలండి. కొంతమంది అండ చూసి కొండ బాగుతారు, కొంతమంది ఏ అండ ఉన్నా దరిద్రులు కానీ బతుకుతారు. వాళ్ళని ఎవరు బాగు చేయలేరు, దరిద్రులు ఎవరి బాగు చేయలేరు. అమ్మ బాబులు ఇద్దరు టీచర్లు అండి మా ఊర్లో. ఆస్తులన్నీ బాగా సమకూర్చారు, వీడు పని పాట లేకుండా తిని తిరగడానికి అలవాటు పడ్డాడు. అందుకని తల్లిదండ్రులు సంపాదించుకోడు పిల్లలకి. ఉండడానికి ఒక ఇల్లు, వాడు బతుకువాడు బతకడానికి ఏదైనా చదువు, పెళ్లి చేసి పంపాలి, అంతవరకే తప్ప నువ్వు కూర్చొని తినడానికి తెస్తే ఆడు సోమరిపోతు అయిపోతాడు, సమాజాన్ని కీడు చేసి చీడ పురుగు అయిపోతాడు. ఎక్కువ సంపాదించకూడదు పిల్లల కొరకు తల్లిదండ్రులు. కామన్ నీడ్స్ వరకే చూడాలి. వాడు బాగా చేశాడు, వీడి పని పాట లేకుండా తింటున్నాడు. ఒకరోజు పాత సైకిల్ వేసుకొని రోడ్డు మీద కనపడ్డాడు. అన్నీ ఏంటి పరిస్థితి అని అంటే, పెద్ద దర్జా జీవితం కాదు అంటే ఏం చేస్తాను తమ్ముడు, నేను నడిచి వెళ్తుంటే ఆటోలో దరిద్రం పరిగెడుతుంది అన్నాడు. ఈడ నడిచి వెళ్తున్నాడంటే దరిద్రం ఆటోలో పరిగెడుతున్నాడు. దరిద్రం కాదు పరిగెడు, వీడు సోమరిపోతు. బేసిక్గా వీడు బాగా తిరుగుతున్నాడు. ఇలాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళని బట్టి తల్లిదండ్రులు చాలా మంది క్షేమను అనిపిస్తారు. ఎందుకు అనిపించకూడదు? ఎవడు శాశ్వతం? అసలు భార్య శాశ్వతమా? భర్త శాశ్వతమా? పిల్లల శాశ్వతమా? తల్లిదండ్రులు శాశ్వతమా? వెళ్ళలేదా? మన సీన్ గారు వెళ్ళిపోలేదా నీ నుంచి? వెళ్ళిపోయాడు, ఉన్నాడా ఇప్పుడు? రేపు పిల్లలు ఉంటారా? వాళ్ళన్నా నువ్వు ఉంటావా? వెళ్ళిపోయాడా మీ ఏం పేరు తమ్ముడు? వెంకటయ్య చిన్న వయసులో భార్య వదిలేసి వెళ్ళిపోయాడు. ఆమెది నాకంటే చిన్న వయసే. ఎవరు శాశ్వతం చెప్పండి? ఎవరి కోసం, ఎవరు ఎందుకు? మన బ్రతికినా ప్రభు కోసం బ్రతకాలి, చనిపోయినా ప్రభు కోసం చనిపోవాలి. భార్య కోసం, బిడ్డల కోసం, వాళ్ళ కోసం కాదు. ఉన్నంతకాలం ఏదైనా చేయగలుగుతారో చేయటం వరకే తప్ప బతికేది వాళ్ళ కోసం కాదు. రోమపత్రిక 14వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. 14వ అధ్యాయము 6, 7 వచనాలు చదువుతాం. జనం లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టున్నాడు, తినివాడు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు గనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభు కోసమే తినటం మాని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోవడం. మన బ్రతికిన ప్రభు కోసమే బ్రతుకుతున్నాం, చనిపోయినా ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయిన ప్రభు కోసం ప్రభువారమై ఉన్నామన్నాడు. ఇంకా మాట చూడండి. తాను మృతులకును సజీవులకును ప్రభు ఇంటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. నీకు ఒక ప్రభు ఉన్నాడు, ఆయన నీ కొరకే చనిపోయాడు, నీ కొరకు చనిపోయి సమాఖ్యం తిరిగి లేచాడు. ఆయన కొరకు నువ్వు బ్రతకాలని చనిపోయాడు. అది నీకు అర్థమైతే నా బ్రతుకు ఎందుకు వాడి కోసం బ్రతున్నాను, నేనైతే పోవాలని ఉంది అన్నట్టు ఒక ముసలిది. అంటే మనవాడిని వదిలేసేసి వెళ్ళిపోయారంట కొడుకు పాడిలో. వీడావు బలాదురుగా తిరిగేస్తాడు ఈ మనవుడు. ఏంటంటే ఆవిడ చచ్చిపోవాలి ఆడి, కానీ ఆడి కోసం ఏదో బతుకుతాడు. ఆడి కోసం బతకడం ఏంటి? నీ కొరకు ప్రాణం పెట్టినవాడి కోసం బతకాలి. భార్య కోసం బతకడం ఏంటి? నాన్ సెన్స్. నీ కొరకు ప్రాణం పెట్టినవాడి కోసం బతకాలి. పిల్లల కోసం బ్రతకడం ఏంటి? నీ కొరకు ప్రాణం పెట్టినవాడి కొరకు బ్రతకాలి. వాళ్ళు సెకండరీ, వాళ్ళు మొదటి కాదండి.
శిష్యులకి ఏం చెప్పాడు? ఆయన ఏం చెప్పాడండి? మత్తయి సువార్త 22వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయాలకు రండి. కామన్ సెన్స్ లేని వాళ్ళు అలాగ ఫీల్ అవుతారండి. చచ్చిపోవాలని బ్రదర్, తట్టుకోలేకపోతారు బ్రదర్. ఏంటి తట్టుకోలేదు? ఆ బ్రదర్ శతాబ్దంలో క్రైస్తవులకు వచ్చినాడు కంటే ఎక్కువ వచ్చింది కన్నా, అంత లేదు. ఒకసారి చూడండి, ఒకసారి 22వ అధ్యాయం 34 నుంచి చదువుతున్నాను. మత్తయి సువార్త 22:34 నుండి. ఆయన సద్దుకైలు నోరు మోయించునని పరిసయ్యులు విని కూడి వచ్చింది. వారిలో అంటే ఇక్కడ పైన ఇక్కడ కూడా మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడాడండి. 27 వచనం చదివితే పునరుద్ధానమందు 7గురిలో ఆమె ఎవరికి భార్య ఉన్నానని ప్రశ్నించారండి. అంటే ఒక స్త్రీ యోధ ఆచార ప్రకారము, యోధ మతాచార ప్రకారం, వాళ్ళ ట్రెడిషనల్ ప్రకారం ఒకరి తర్వాత ఒకరు 7గురిని పెళ్లి చేసుకుంది. సరే ప్రభువా, మృతుల పునరుద్ధానం ఉందని నువ్వు చెప్తున్నావు. మృతుల పునరుద్ధానం ఉన్నప్పుడు 7గురు లేపడతారు దేవుడితో పాటు. ఇప్పుడు 7గురు ఎవరికి భార్య అవుతుందని అడుగుతున్నాను. అర్థమైంది నీకన్నా? ఇప్పుడు 7గురు లేపడతారా? లేపడతారు. ఈవిడ లేపడద్దా? లేపడతారు. 7గురు ఎవరికి భార్య అని అంటున్నారు. అక్కడ పెళ్లి చేసుకోవటాలు, పెళ్లి గీటాలు ఏమి లేవరన్నాడు. భార్యాభర్తలు ఈ సెక్షన్ ఏమి లేదన్నాడు. ఎక్కడ ఈ సెక్షన్ అంతా? ఇక్కడే. సురేష్కి వనజాకి కనెక్షన్ ఎంతవరకు? భూమి మీద ఉన్నంత వరకే, అస్సలు మాట్లాడలేదు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఓ చించుకో అక్కర్లా, ఇంటికి ఎక్కువ ఎరకపోతే వదిలే, దానికి కర్మ అనుకో. ఇంటికి వెంటాడు లేతాడు, కర్మ అనుకుని వదిలే. భార్య అయినా అలాగనుకోవాలి, భర్త అయినా అలాగనుకోవాలి, పిల్లలైనా అలాగనుకోవాలి, తల్లిదండ్రులైనా అలా అనుకుంటే తప్పాలి. అది మధ్యలో చచ్చిపోతారు. మీకు మీరు సాగుపోయినా రోగాలు తెచ్చుకుంటారు. ఓవర్ థింకింగ్ ఈజ్ వెరీ డేంజరస్. ఓవర్ థింకింగ్ ఓన్లీ ఆల్మైటీ గాడ్. ఆయన మీద మాత్రమే నీ ఓవర్ థింకింగ్ ఉండాలి. బ్రతితే ఆయన కోసం, చనిపోయినా ఆయన కోసమే. ఆ కమిట్మెంట్ ఉండాలి తప్ప వాడు ఎలాగైపోయాడు, వీడు ఎలాగైనా ఏం చేస్తావు? నువ్వేం ఆగుతావా? నీ వద్దు నువ్వు ప్రయత్నం చేసి తప్పులేదు. కానీ దాన్ని వావరుగా ఆలోచించడం వల్ల నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ దేవుడికి దూరం అయిపోతున్నావు. ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత తగ్గిపోతుంది, కొడుకు మీద ప్రాధాన్యత పెరిగిపోతుంది. నిజమేనా బాబురావు గారు? ఎవరి మీద ఎక్కువ ఉండాలి? చదువుతాం చూడండి అక్కడ 36. బోధకుడా, ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభుని ప్రేమించాలన్నది ఇది ముఖ్యమైనది, మొదటిది. అది ముఖ్యం కదా, అది మొదటిది కదా. దాని తర్వాత కదా భార్య అయినా, దాని తర్వాత కదా బిడ్డలైనా, దాని తర్వాత కదా తల్లిదండ్రులైనా, దాని తర్వాత కదా ఇంకెవడైనా. అలాగే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. అది సెకండ్. అది కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన్ని ఎక్కడో ఆపన పెట్టాను. తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవం ఎక్కడ పెట్టారు? పిల్లల పాఠాలు చెప్పినప్పుడే పసి హృదయాల్లోనే తప్పుడు బీజాలు అంటున్నాడు. అందుకే ప్రాణహత్యలు చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు కాదు. అర్థమైందా? ప్రాణహత్యలకి మూలం ఏంటంటే తల్లి, తండ్రి, గురువు, దైవం కాదురా బాబు. అందరికంటే ముఖ్యం దేవుడు. మొదట ఆయన, తర్వాత ఇంకెవరైనా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఇంకెవరైనా. అలా నువ్వు కమిట్ అయ్యావనుకో, ఈ ఇందులో ఏ రిలేషన్షిప్ కట్టైనా ఆయనతో మాత్రం నీ కనెక్షన్ బాగుంటుంది కనుక యు ఆర్ హ్యాపీ. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నీ కనెక్షన్ ఆయనతో కరెక్ట్గా ఉంటే, నీ భర్తతో కరెక్ట్గా ఉన్నా లేకపోయినా హ్యాపీగా ఉంటావు, నీ పిల్లలతో కరెక్ట్గా ఉన్నా లేకపోయినా హ్యాపీగా ఉంటావు. నీకు ఏ కనెక్షన్ ఉన్నా మనుషులతో లేకపోయినా కరెక్ట్గా ఉంటావు. కోడలతో సరిగ్గా ఉన్నా లేకపోయినా ప్రభుతో కనెక్షన్ బాగుంటే మళ్ళీ ఇంకోసారి హార్ట్ అటాక్ రాదు. అర్థమైందా? కోడలు ఎలా ఉందని ఆలోచించిన కోడలతో కలిగి ఎంతకాలం అండి, కొడుకుతో ఎంతకాలం, భార్యతో ఎంతకాలం, ఆయనతో ఏకైకాల కనెక్షన్ ఇది. ఆ కనెక్షన్ కనుక ప్రాబ్లం అయితే మిగిలిన కనెక్షన్లు అన్నీ కూడా డిస్ట్రాయిడ్ అవుతాయి. ఇది గమనించిన రోజు మన బతుకులు బాగుంటాయి, చాలా హ్యాపీగా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక్క మాట అక్కడ చూడండి, ఏమన్నాడు? రెండోది, ఇది ముఖ్యమైనది, మొదటిది 38వ వచనం. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలని ఆజ్ఞ, ఇది కూడా దాని వంటిదే. కానీ ఇది రెండవది. మొదటిదేదో తెలియాలి మనకి. మొదటి దాని ప్రాబ్లం లేకుండా ఉంటే రెండో దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాగని వదిలేయమని దాని అర్థం కూడా కాదు. చేయాల్సిన ప్రయత్నం అంతా చేసి కూలుగా ఎవడు కర్మకి వాళ్ళని పోరా బాబు నీ కర్మ అని అంటారు కదా అప్పుడప్పుడు. ఓ నీ కర్మ అని అంటారు కదా అప్పుడప్పుడు. అలా వదిలేయటం తప్ప కొన్ని జీవితాలు మనం ఏమీ చేయలేం.
కాబట్టి ఏం చెప్తున్నారంటే అపోస్తలులు, యేసు కానీ, పేతురు కానీ, పౌలు కానీ చాలా క్లియర్గా మరణాంతర జీవితం ఒకటి ఉందనేది నొక్కి చెప్పడం అనేది జరిగింది. ఈ విషయాన్ని గమనించండి. దీన్ని నేను కొంచెం ఎందుకు ఎక్కువసేపు ప్రొలాంగ్ చేసి మాట్లాడుతున్నానంటే, అసలు ఇదే నమ్మకపోతే అసలు ఈ భక్తి కార్యక్రమాలు వేస్ట్. నీ జీవితంలో ప్రశాంతత అనేది ఉండదు, నెమ్మది అనేది ఉండదు. ఎప్పుడు ఏదో తాటాకి చప్పుళ్ళు కూడా బెంబేలు ఎత్తిపోతాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం ఒక మాట చూడండి. నేను ముగించే ముందు ఈ పాయింట్లోనే మాట్లాడతాను. చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 16 వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16 వచనం. కావున మేము అధైర్యపడం. ఒక మనిషి అంటున్నాడు మేము అధైర్యపడ్డాం. మీరు ఎవరైనా, నేను అసలు భయపడను, నేను దేనికి భయపడను, దేనికి అధైర్యపడను, చాలా ధైర్యంగా ఉంటా. ఐ డోంట్ ఫియర్ ఎనీథింగ్, ఎనీబడి, ఎనీవేర్, ఎనీ టైం. నేను దేనికి ఎప్పుడు ఎక్కడ భయపడేది లేదు. ఎవరికి విషయంలో భయపడేది లేదు, ఏ విషయంలో భయపడేది లేదు, ఏ సమయంలో భయపడేది లేదు, ఎక్కడా భయపడేది లేదు అని ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ మీకుందా? పౌలు అంటున్నాడు నేను భయపడనని. మీరు చెప్పగలరా? మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? కావున మేము అధైర్యపడము. ఏంటి ఆయన ధైర్యం? 15 వచనం పైన చదండి. 14-15 విశ్వసించింది కనుక మాట్లాడుతుంది అని రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసు మమ్మను కూడా లేపి మీతో కూడా నిలబెట్టినని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నామని అన్నాడు. నువ్వు నిజంగా విశ్వాసం ఉన్నట్లయితే నీకు కూడా ఇది ధైర్యం ఉంటుంది. నువ్వు భయపడుతున్నావంటే ఏదో జరిగింది, జరుగుతుంది, జరుగుతాయి. మనం అనుకునేవి జరగవన్నీ మనం అనుకునేవి కూడా జరుగుతాయి. నీ శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. నీ ప్రతివాడు తన శరీరాన్ని ప్రేమించుకుంటాడు అన్నాడా? నిన్ను వాళ్ళే అని అన్నాడు. తన శరీరాన్ని ద్వేషించేవాడు ఎవడనో లేడు అన్నాడు. అంటే మనం ప్రేమించి మనకు శరీరం ఎలా ఉండాలి అలాగ ఉండాలి అనుకుంటాం. ఎల్లకాలం అట్టాగా ఉంటుందా? చెప్పండి. మీ మేనగోడలు ఎప్పుడు అలాగ ఉంటుందా? నీకు ఇలాగ అవుదా? చెప్పు. అవుతుంది కదా? మన దేహంలోనే మనం అనుకున్నట్టుగా ఉండదు. కాలక్రమేణ మార్పులు అనేవి చోటు చేస్తుంటాయి. అవి మనం కోరుకుంటే ఆగవు. దాన్ని ఎంతవరకు అప్పుడు లిమిట్లో ప్రేమించాలి. దేహంలో జరిగే సహజ మార్పులు ఇవి అనుకుంటే హాయిగా ఉంటా. ఏంటి అప్పుడు ఎలాగైపోతుంది ఏంటి శరీరం, అప్పుడే ముడతలు పడిపోతుంది ఏంటి, అప్పుడు కళ్ళ తగ్గిపోయింది ఏంటి అని అనుకుంటే ప్రశాంతత ఎక్కడ ఉండి చెప్పండి? అది కల్పనలాగా అయిపోతారు. ఐశ్వర్యరాయ్ లాగా ఫీల్ అయిపోయి ఈ శ్రీదేవి లాగా సినిమా యాక్టర్ లాగా వాళ్ళలాగా మనం కూడా ఫీల్ అయిపోయాం అనుకో తొందరగా చచ్చిపోతారు. అడ్డమైన అలవాట్లు చేసుకొని అడ్డమైన సర్జరీలు చేయించుకొని తొందరగా వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అలా కాకోకుండా నువ్వు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలంటే ఫిజికల్ బాడీ మీద ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ లవ్ అనేది ఉండకూడదు అన్నాడు. చదువుతాం కింద చూడండి 16 వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించును, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. అంటే బాహ్య పురుషుడు కృషించిపోతున్నా కానీ ధైర్యంగా ఉంటారు. ఎప్పుడు? యేసును లేపిన వాడు నన్ను కూడా లేపుతాడని విశ్వాసం నీకుంటే ఈ బాహ్య పురుషుడికి ఎన్ని రకాలైన ఇబ్బందులు వచ్చినా, హార్ట్ అటాక్ వచ్చినా, లేకపోతే దానికి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే ఇంకా ఆ శరీరంలో రకరకాల మార్పులు చోటు చేసుకున్నా, ఏ మార్పులు వచ్చినా ఆంతర్య పురుషుడు దినదినం నూతన పరచబడుతున్నాడు కనుక మేము అధైర్యపడము. కింద చెప్పాడు చూడండి. ఏలైనగా మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రముండి మా సులకన శ్రమ అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారం మా కలగజేస్తున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనటువంటి కుమార్తె నిత్యమా అనిత్యమా? కుమారుడు నిత్యమా అనిత్యమా? భార్య నిత్యమా అనిత్యమా? భర్త నిత్యమా అనిత్యమా? ఏ బాంధవ్యమైనా నిత్యం ఉండేది కాదు అని తెలిసినప్పుడు తొందరగా తెగిపోతున్నారు. ఏంటి ఇప్పుడు ఇబ్బంది? ఎప్పటికీ తెగిపోయేదేగా.
అంతేనా గోపి? ఎప్పటికైనా తెగిపోద్దా? లేదు అట్టాగా ఉండేది ఎప్పుడు? ఆవిడ 7 చేసుకుందండి, మృతులు పొందుతాను ఉందంటున్నారండి మీరు. లేచిన తర్వాత 7 ఎవరికి భార్య అంటే ఏం చెప్పాడు? బాబు అక్కడ అలాంటి బిజినెస్ ఏం లేదండి. అక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడం, పెళ్లి గీటాలు ఏమండవు. ఇతర మతస్థుల్లోనైతే, ఇస్లాంలోనైతే 7 చేసుకుంటే ఇక్కడ అక్కడ 14 మంది ఉంటారని చెప్తున్నారండి. ఈ హిందూయిజంలోనైతే అక్కడ కూడా రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, అందగత్తెలు ఉంటారు. అక్కడ విలాసవంతమైనటువంటి అక్కడ కూడా ఇలాంటి దరిద్రం ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు కూడా. కానీ యేసుప్రభు అలా చెప్పాలి, అక్కడ అలా దరిద్రం ఉండదన్నాడు. ఏ దరిద్రం అంతా ఎక్కడ? ఇక్కడే తప్ప అక్కడేమి ఉండదు. అదంతా ఎక్కడే అని చెప్పాడు. అక్కడ ఇచ్చుకోవటం, పెళ్లి గీటాలు అలాంటి ఏమి ఉండవు, ఆ బాంధవ్యాలు ఏమి ఉండవు అక్కడ. కాబట్టి ఓ టెంపరీ ఉన్నటువంటి రిలేషన్షిప్కి ఏదో జరుగుతుందని ఓవర్గా నువ్వు చింతించేసి అనారోగ్యం పాలైపోవటం కంటే సాయిస్తున్నంత వరకు నీ ట్రై చేయి మేలు చేయడానికి. కుదరలేదు అనుకున్నప్పుడు సైడ్ అయిపో. అది భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా, ఇంకెవరైనా సరే ప్రభు కొరకే బతుకుతా, ప్రభు కొరకే చనిపోతానే దగ్గర వెళ్ళాలి. చరిత్రలో ఒక మంచి మహనీయుడు ఉన్నాడు, ఆయన పేరు యోబు. మనందరూ తెలిసినటువంటి క్యారెక్టర్. అది ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అంటే, ఒక దేశంలోనే ఉన్నతమైన ధనవంతుడు. ఉన్నతమైన ధనవంతుడికి వచ్చినటువంటి సమస్య ఏంటి? చిన్న సమస్య అది. ఆస్తులన్నీ పోయాయి, హరించిపోయాయి, బిడ్డలు చనిపోయారు, స్నేహితులు దూరం అయిపోయారు, అన్నవారు దూరం అయిపోయారు. ఆఖరికి భార్య వచ్చి ఆయనకేమో అడికాల నుంచి నడినెత్తి వరకు కురుపులతో మత్తపడ్డాడు, భయంకరమైన వ్యాధి. భార్య వచ్చి ఇంకా దేవుడు అంటే అంటే దేవుని దూషించి చచ్చిపోమంటుంది. ఈ పరిస్థితులు ఆయన మాట్లాడింది ఏంటి? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు, దేవుని వల్ల మేలు అనిపించాలి, కీడు అనిపించదా కదా. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని వెళ్ళాడు, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. అంటే ఫిజికల్ ఏ రిలేషన్ కూడా అంత ప్రయారిటీ ఇవ్వలా యోబు. భక్తులు ఎవరు ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు నిజంగా క్రిస్టియన్ సభ్యురాలు అయితే నీ భర్త మీద ఓవర్గా పెట్టుకోమా, నీ పిల్లల మీద ఓవర్గా పెట్టుకోమా. నిజంగా క్రిస్టియన్ సభ్యుడు అయితే నీ భార్య బిడ్డల మీద ఓవర్గా పెట్టుకోమా. నీ చుట్టూ ఏ రిలేషన్ నీకు శాశ్వతం కాదు. నీ రిలేషన్ శాశ్వతమైనది ఏంటంటే దేవునితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. ఆ కనెక్షన్ అసలు ఉందో లేదో చెక్ చేసుకో. ఉంటే మరింత బలంగా చేసుకోవడానికి ప్రయత్నించాలి. అవును.